1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, పూణే కేతన్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్, అంత కోట్ల ఆస్తికి అధిపతుడు అయినా సరే చూడండి ఒక అమ్మాయి చేతిలో బలైపోయాడు. అంటే ఎంత దారుణం అంటే రీసెంట్ గా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా చనిపోయారు, మీరు చూసే ఉంటారు. ఆ బాధలో మనవడు పోయాడన్న బాధలో ఆయన కూడా హార్ట్ అటాక్స్ రావడం జరిగింది. ఆ తండ్రికి ఏంటంటే ఒకటే నెలలో కొడుకు తండ్రిని కూడా కోల్పోయాడు ఆయన. అయితే న్యాయం జరగలేదు అనే బాధతో చనిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ తాతగారు బెంగ పెట్టుకుని చనిపోయారని చెప్పేసి. అయితే ఇప్పుడు సియా గోయల్ ఎవరైతే ఉన్నారో, మరి అక్యూజర్ గా ఉన్నారో, లై డిటెక్టివ్ టెస్ట్ చేశారు, సీన్ రీక్రియేషన్ చేశారు, అయినా కూడా ఆ అమ్మాయిలో ఎక్కడ కూడా గిల్ట్ ఫీలింగ్ అనేది ఎక్కడ కనబడట్లేదు. మనం అక్కడక్కడ వీడియోలో చూస్తున్నాం. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళడం, స్కార్ఫ్ కట్టుకుని ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ చూడండి ఎంత పాష్ గా ఉందో. ఇంకా మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. అంటే ఎక్కడ ఆ కళ్ళల్లో కానీ అసలు ఒక మనిషిని నేను చంపాను అన్న ఒక బాధ ఆమెకు లేదు అసలు. అంటే యూత్ 20 years ఇంటర్మీడియట్ ఫెయిల్ అంట అమ్మాయి. ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అంట, 20 years. మరి ఇందులో బ్రదర్ హస్తం కూడా ఉందని ఒక టాక్ వస్తుంది. ఇంకో 3వ వ్యక్తి ఉన్నాడని. ఎన్ని ట్విస్ట్లు అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి, అంటే అంత పైంచి తోసేస్తే ఎవరో చూడరా, నన్ను పట్టుకోలేరు, మళ్ళీ తర్వాత మేము ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని అనుకున్నారు. ఇక్కడ కూడా ఇదే, ఇక్కడ కూడా లవ్వరు కాబోయే హస్బెండ్ ని తీసేయడం ఎంగేజ్మెంట్ అయ్యాక. బయట ట్రోల్ చేస్తున్నారు రీల్స్. ఏంటంటే పెళ్లి చేసుకుంటే భార్య చంపేస్తుంది, పెళ్లి చేసుకోకపోతే ఇట్లా చంపేస్తున్నారు. అసలు ఈ పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు బయట, అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మరి అలాంటప్పుడు లవ్ చేయటం ఎందుకు నవేనా? లవ్ మానేయండి. పెళ్లి అనేది తప్పని విషయం అనుకో, పక్కన పెడదాం. లవ్ చేయడం అనేది తప్పనిసరి విషయం కాదు కదా. అది ఎందుకు మానలేకపోతున్నారు అంటే అది ఎలాగోలా మాయ చేసి పడేసుకుంటున్నారు, అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయి అమ్మాయిని కానీ. ఇక్కడ తీసుకుంటే వీళ్ళ తాతగారు చనిపోయారని మీరు చెప్తున్నారు. ఎవరైతే కేతన్ అగర్వాల్ తండ్రి ఉన్నారో, తను ఒకటేసారి తండ్రిని కొడుకుని కోల్పోతే ఆయనకి ఎంత దుఃఖంగా ఉంటుంది. ఆయన తండ్రి పోయారు అని అంటే ఆయన ఎందుకు పోయారో తెలుసా? పరువు పోయి ఆ తరంలో వాళ్ళు జీర్ణించుకోలేరు ఇలాంటివి. అయితే నా వారసుడు అనేటువంటిది ఒకటి బాగా ఉంటుంది ఆ తరం వాళ్ళకి. అది మరి అంత పరువు ప్రతిష్టలు వాళ్ళు ఎంత కష్టపడి నిలబెట్టుకుంటారు, డబ్బును కానీ పరువును కానీ, ఒక మనిషి గౌరవం ఏదైనా కూడా. అవన్నీ అలా కళ్ళ ముందు కూలిపోయేటప్పటికి ఆ పెద్ద తరం వాళ్ళు తట్టుకోలేక అలా అయిపోతారు. ఇంకోటి ఏంటంటే తన వారసుడు కాబట్టి మనవడు, అరే నాకు వారసుడు లేడే అని ఆ దిగులు ఉంటుంది వాళ్ళకి, పాత వాళ్ళకి. సో ఆ కారణాలతో ఆయన చనిపోయి ఉంటారు. ఇదంతా వీళ్ళకి అవసరమా? ఈ ఏమనాలి, ఈ దున్నపోతూ అంటే అసలు మెచ్యూరిటీ లెవెల్స్ అసలు లేవు. తర్వాత తెగింపు. ఇంకొకటి అంతా మా నాన్న చూసుకుంటాడు, మా లాయర్ చూసుకుంటాడు, వాళ్ళు ఏదో భరోసా ఇస్తారు, ఏదో జైల్లో ఉంది బెంగపడి చావకుండా ఏం పర్లేదమ్మా అని భరోసా ఇస్తారు. అన్నారు కదా, మెచ్యూరిటీ లేదు కదా మనకి, అన్నారు కదా నేను బయటకు వచ్చేస్తాను, నేను ఎలా అయినా ఉండొచ్చు అని ఆ రిబాబు చేష్టలన్నీ. ఆ బాడీ లాంగ్వేజ్ చూసారంటే చాలా నిర్లక్ష్యపు నడక, నిర్లక్ష్యపు బిహేవియరు ఇవంతా కనపడుతుంది. దాంతోపాటు మెచ్యూరిటీ అసలు లేదు అమ్మాయికి. తను ఏది కావాలనుకుంటే అది జరుగుబాటు ఎక్కువగా ఉంటుంది ఆ అమ్మాయి, పెంచుండొచ్చు. అఫ్కోర్స్ అవన్నీ జరుగుబాటు ఎక్కువగా ఉండటం వల్ల ఇంటి దగ్గర తను విచ్చలవిడిగా ప్రవర్తించింది ఇప్పటి వరకు కూడా. అందులో భాగమే ఆ అబ్బాయిని చంపేయటము, ప్రియుడితో విచ్చలవిడిగా తిరగటము, 2 times ప్రెగ్నెంట్ అవ్వటము, ఇప్పుడు 2nd time క్యారీయింగ్. సో ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి ఆమెకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉంటాయి కాబట్టి ఆమె ట్రీట్మెంట్ మళ్ళీ అది అక్కడ ఒకటి కన్సిడరేషన్. అవసరమా ఇవన్నీ? నేరం చేస్తే నేరం అంతే, శిక్ష అంటే శిక్షే. మళ్ళీ స్పెషల్స్ అక్కడ నాకు ఈ ఫుడ్ ఆ డ్రింక్ ఏదో మరి వైన్ కూడా ఏదో ఏంటి చెప్పండి మరి, దానికి ఏంటి పెంపకమే తేడా కదా అక్కడ. ఎందుకు మరి డబ్బున్న వాళ్ళు అయితే అందరూ ఉండరు కానీ కొంతమంది ఇలా పెంచుతారు, మా అమ్మాయికి ఏంటి మా అమ్మాయికి ఏంటి మా అమ్మాయి. అంతవరకు ఎందుకంటే నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. నార్మల్ మిడిల్ క్లాస్ ఒక అమ్మాయి ఉద్యోగం మానేసింది. ఎందుకు మానేసింది అని అడిగా. 25-26 years ఉంటాయి. అంటే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోతే పొద్దుటే లేచి అన్నీ చేయలేకపోతుంది కాబట్టి అమ్మాయి ఉద్యోగం మానేసింది. ఎవరు మానేయమన్నారనంటే మరి వాళ్ళ అమ్మ మానేయమందో ఏమో నాకు తెలీదు. నేను ఆవిడనే అడిగాను, ఎందుకండి మీరు దీనికోసం మానేయటం, తను చేసుకోవచ్చు కదంటే ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేసుకుంటుందని అడిగింది. నన్ను అడిగి కళ్ళు ఇటు తిరిగినాయి నాకు అసలు. అదేంటండి, జాబ్ చేస్తుంది, అది కూడా 3-4 years నుంచి జాబ్ చేస్తుంది అమ్మాయి. మరి అమ్మాయి చేసుకోలేకపోవడం అంటే రేపు మ్యారేజ్ చేసి పంపిస్తారు కదా అంటే చేసుకోదండి, చేసుకోదు. ఎలా చెప్పారు తెలుసు సమాధానం? ఇక్కడే ఇలా ఉంటే మరి అలాంటి వాళ్ళు ఎలా పెంచుతారు పిల్లల్ని? ఆ తత్వం ఉన్నవాళ్ళ సంగతి అందరూ కాదు. మరి ఎంత డబ్బున్నా చాలా నార్మల్గా పెంచేవాళ్ళు కూడా ఉన్నారు.
మరి కాస్త కాస్తకి ఇలా పెంచుతున్నారు. అలాంటి తత్వం ఉన్నవాళ్ళు అలానే పెంచుతారు, ఉన్నవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా. సో ఆ అమ్మాయిని కూడా అలాగే గారంగా విచ్చలవిడిగా చాలా ఫ్రీడమ్గా పెంచారు. ఇంకా చెప్పాలంటే ఆ చదువు పెద్ద చదువు లేదు, ఇంకా లోకజ్ఞానం ఏముంటుంది. ఎవడో నచ్చాడు, ప్రేమించావు, వాడు నువ్వు నచ్చి ప్రేమించలేదు, నీ వెనకున్న ఆస్తి నచ్చింది వాడికి. ఎంత కాకపోతే వాడు నిన్ను మ్యానిపులేట్ చేసి ఈ కేతన్ అగర్వాల్ దగ్గర నుంచి ₹1,00,00,000 నీ దగ్గర నుంచి లాగాడు. వాడి ఠికాణా ఏముందో మనకు తెలీదు. వాడు ఇన్ ఫ్యూచర్ వాడు బిజినెస్ కోసం అట, వాడి బిజినెస్ కోసం నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి? చైతన్ ఈవెన్ ట్రాప్ చేశాడు అనుకోవచ్చు. చేయకుండా ఉండరు. ఎందుకనంటే డబ్బు కావాలి, సౌండ్ పార్టీ కాబట్టి ఈ అమ్మాయిని ప్రేమించినట్టు నటిస్తే పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అనుభవించవచ్చు అని చెప్పి. ఇవాళ రేపు ఇద్దరు పిల్లలే కదండి ఉంటున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈక్వల్గా వచ్చేస్తుంది. మరి బాగా అనుభవించాలి, ఆ ఆస్తి ఎలా అనుభవించాలి? అందుకని లవ్ పేరుతో ట్రాప్ చేసేసి ఆ అమ్మాయిని మాయ చేసేసి పడేసి ఆ అమ్మాయిని ముందుగానే ప్రెగ్నెంట్ చేసేస్తే అయిపోతుంది తన పని. అదే వచ్చి పడిపోతుంది బుట్టలో. తర్వాత వాళ్ళని తన్నో చంపో నరికో వచ్చేస్తుంది నా దగ్గరికి. ఇది ఇలాంటి దుర్మార్గుల ప్లాన్ ఇలా ఉంటుంది. మరి ఆ అమ్మాయికి ఆ మాత్రం తెలుసుకోలేకపోయింది అబ్బాయి గురించి. తర్వాత అసలు నేను ఎటుపోతున్నాను, నా కుటుంబం ఏంటి, 20 ఏళ్ళ అమ్మాయికి అది కూడా తెలియదా? అంటే అది కూడా తెలియకుండా, ఆ విలువలు తెలియకుండా పెంచారా తల్లిదండ్రులు? ఇక్కడ తల్లిదండ్రులదే నాకు బాగా తెలుస్తుంది ఈ అమ్మాయి బిహేవియర్, ప్రవర్తన అంతా కూడా. ఎందుకంటే సియా గోయల్ బిహేవియర్ కూడా కొంచెం రూడ్ గా ఉంది మేడం. ఈ అమ్మాయి వైన్ తాగడము, వాళ్ళ మదర్ ఏమో మా అమ్మాయి అసలు వైన్ తాగదని చెప్తే ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. తన పబ్ లో వైన్ బాటిల్ పట్టుకొని తాగకపోతే ఎలా అడుగుతుందండి ఇక్కడ? తాగకపోతే ఎలా? అసలు అగర్వాల్స్ అంటే వీళ్ళు నాన్ వెజ్ తినరు అసలు. మరి అమ్మాయి అన్ని తింటుంది, అన్ని తాగుతుంది కదా ఇక్కడ. మరి దానికి ఏం చెప్తారు? మా అమ్మాయి తినదు తాగదని చెప్తారా? అది సమర్థన. ఆ సమర్థింపే ఇక్కడ వరకు తీసుకొచ్చింది కదా. అంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేయటం, ఇంకా ఆ అమ్మాయి దుర్మార్గత్వాన్ని, బ్యాడ్ బిహేవియర్ని ఇంకా ఎక్స్పోజ్ చేస్తుంది బాగా. రేపొద్దున శిక్షలు వేయడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. కాబట్టి అంటారు కదా, పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపం ఉంటే శిక్షలు తగ్గుతాయి. చేసిన తప్పును ఒప్పుకుంటే శిక్షలు కొద్దిగా తగ్గుతాయి. పశ్చాత్తాపం కూడా ఉండాలి చేసిన తప్పుకి పాపానికి. అవన్నీ ఎక్కడ కనిపించట్లేదు. కేసులో కూడా ట్విస్ట్లు వస్తున్నాయి మేడం. థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నాడు అక్కడ వీళ్ళతో పాటు అని చెప్పేసి అదొకటి. బ్రదర్ ని కూడా విచారిస్తే బ్రదర్ కి ఆల్రెడీ ఈ అమ్మాయి చెప్పిందంట, నాకు ఇట్లా అంటే నేను అట్లా కాదు మమ్మీ వాళ్ళకి చెప్తానంటే, నేను లేదు చైతన్ వదిలేస్తాను, కేతన్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను, మమ్మీ డాడీకి చెప్పకని చెప్పితే, సో తమ్ముడు కదా మరి ఓకే. అలా చూసుకుంటే అబ్బాయి హ్యాండ్ ఏమి ఉండదు. ఎందుకంటే పాస్పోర్ట్ మిస్ అయిన సమయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. ఆర్గ్యుమెంట్ జరిగింది అని అంటే ఆ అబ్బాయి ఎందుకు అనేది అడ్డుకుని ఉంటాడు. అయినా సరే బలవంతంగా మిస్ చేసింది. క్యాబ్ డ్రైవర్ చెప్పాడు ఈ మాట. కాబట్టి తమ్ముడిది పెద్దగా లేకపోవచ్చు, అతను ఎక్కడ సపోర్ట్ చేసినట్టు కోఆపరేట్ చేసినట్టు మనకి తెలియలేదు. అంతా ఎవరన్నా వేరే హ్యాండ్ ఎవరన్నా పెట్టుకున్నారేమో కానీ మళ్ళీ లేదంటే మనకు తెలియాలి. అక్కడి నుంచి ఏమైనా కమిట్ చేసిందా తమ్ముడిని, ఒరే నువ్వు నాకు సాయం చేయాల్సిందే తప్పదు, అది ఇది నువ్వు చెప్పావంటే నిన్ను తమ్ముతాను, నేను చంపేస్తాను, వాడిని కూడా బెదిరించిందేమో. తమ్ముడు అంటున్నారు కదా, చిన్నపిల్లడు, టీనేజర్ అయి ఉండాలి. మరి ఆ అబ్బాయిని బెదిరించిందేమో. అవన్నీ మనకి బయటకు రావాలి. పేరెంట్స్ కూడా మేడం అంటే ముందు ఇంకేంటంటే పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, మా అమ్మాయి ఏ మంచిది, మా అమ్మాయికి ఎవరు లేడు అంటే, ఒకవేళ ఉన్నా కూడా దాచిపెట్టి, పెద్ద సంబంధం కదా, మస్తు డబ్బులు ఉన్నాయి, మా అమ్మాయి సుఖపడుతుంది, చక్కగా బతుకుతుంది హ్యాపీగా అని చెప్పి వీళ్ళ లవ్ అఫేర్ అని దాయడము, బలవంతంగా పెళ్లికి కూర్చోబెట్టడము, ఇక్కడ వీళ్ళేమో అడ్జస్ట్ అవ్వలేక ఏం చేయాలో తెలియక మూడో వ్యక్తితో మాట్లాడుకుని ఇలాంటి ప్లాన్స్ చేయడం. ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది కదా మేడం. అంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ కూడా సియా గోయల్ ఈ అమ్మాయి కూడా చెప్పిందని చెప్తున్నారు మనకి. నాకు అబ్బాయితో అఫైర్ ఉందని అన్నప్పుడు కూడా వాళ్ళు కేకలేసి రిచ్ మ్యాచ్ అది ఇది అని చెప్పి పెళ్లి చేశారంటే, ఇక్కడ అగర్వాల్స్ అంటే అర్థం చేసుకోండి, డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం పరువు కూడా అనుకోండి. ఎక్కువ డబ్బు వాళ్ళల్లో డబ్బు అంటే బిజినెస్ ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఈక్వాలిటీ చూస్తారు, అక్కడ మనతో సమానంగా ఉన్నారా లేదా ఆస్తిపాస్తుల్లో. ఆ డబ్బు పిచ్చి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అయితే వీళ్ళు కూడా కేతన్ అగర్వాల్ వాళ్ళు కూడా డబ్బు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి, గోయల్ అన్నా అగర్వాల్ అన్నా వాళ్ళు ఒకటే కమ్యూనిటీ, ఒకటే కేటగిరీ అయి ఉండొచ్చు మేబీ. కాబట్టి ఇద్దరు సమానంగా ఇచ్చిపుచ్చుకుంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఆస్తులు నిలబెట్టడానికి, హోదా పెంచుకోవడానికి సమానంగా అట్లా చూసుకుంటారు. అందుకని ఈ అబ్బాయిని ప్రేమించానని చెప్పినా సరే బలవంతంగా ఒప్పించి ఎంగేజ్మెంట్ చేయడం వల్ల ఈ అమ్మాయి ఇంకా తప్పటడుగులు ఎక్కువ వేసింది. అక్కడ వాళ్ళు తెలిసినప్పుడు, ఒకవేళ తెలిసినప్పుడు వాళ్ళు
మానుకోమని కౌన్సిలింగ్ ఇప్పించి పరిస్థితులు వివరించితే ఆ అమ్మాయి నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చేయొచ్చు. కానీ ఇక్కడ అదంతా జరగలేదు, అసలు ఏం జరగలేదు. ఈ అమ్మాయి పక్కకెళ్ళి చేసేసింది, అది వీళ్ళు ఊహించలేదు. సో ఇలా జరిగిపోయింది. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉన్నాయని తెలిసినప్పుడు పెద్దవాళ్ళు ఆగాలి, తొందరపడకూడదు. ఎందుకంటే ఇంకో కుటుంబం నాశనం అయిపోవట్లా, ఆ అబ్బాయి చనిపోలా, ఆ అబ్బాయి తాతగారు చనిపోలా, ఇదంతా ఎవరి వల్ల? అతని పెంపకం వల్లేగా పిల్ల ఇలా చేసింది. కాబట్టి ఇక్కడ పెంపకం కరెక్ట్గా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఆగి నిలబడి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.